అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పడుతూ సిలికాన్ వ్యాలీగా మారబోతున్న ఉత్తరాంధ్ర చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు ఉన్నాయి. సాగర తీరానికి మరో 4 దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఉర్సా క్లస్టర్స్ తో పాటు రాబోయే 6 నెలల్లో మరో 15 భారీ కంపెనీలు రానున్నాయి. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీ విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. అమరావతి ఏంటి, విశాఖపట్నం ఏంటి అనుకుంటున్నారా? చూద్దాం. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణ కేంద్రంగా విశాఖపట్నం మారనుంది. బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పని చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ ఉండటం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖపట్నంలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలు అందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాండుయంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ఏసియన్, మిరాకిల్స్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2,50,000 మంది పట్టభద్రులై బయటకు వస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థలను విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతున్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేలా జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. రాబోయే 6 నెలల్లో 15 భారీ కంపెనీలు విశాఖపట్నంకు రాబోతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉన్న దృష్ట్యా ప్రస్తుతానికి వాటి పేర్లు వెల్లడించడం లేదని సమాచారం. గూగుల్ విషయానికి వస్తే విశాఖపట్నంలో కృత్రిమ మేధ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ప్రభుత్వం మధురవాడలో 80 ఎకరాలు కేటాయించింది. సుమారు 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్, వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,583 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22 ఎకరాల 19 గుంటల పొలాన్ని 90 పైసలకే ప్రభుత్వం కేటాయించింది. 2030 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేయనుంది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ 1,370 కోట్లు పెట్టుబడి పెట్టి 12,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం ఐటీ హిల్ 3లో 22 ఎకరాలను 89 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. సొంత భవనాలు నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ 2లో భవనాన్ని టీసీఎస్కు సబ్లీజ్కి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు 5,278 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సంస్థకు ప్రభుత్వం కాపులపాడు దగ్గర 56.5 ఎకరాలను ఎకరా 50 లక్షల చొప్పున, ఐటీ హిల్ 3లో 3.5 ఎకరాలను
ఎకరా కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సిలికాన్ వ్యాలీగా మారబోతోంది అనడానికి ఉదాహరణలు ఇవే.